కేంద్ర ప్రభుత్వం మత మైనారిటీల దాడులను చేస్తూ రాజ్యాంగ వ్యతిరేక బిల్లులను తీసుకురావడం కాపాడాలి రాజ్యాంగబద్ధంగా మత మైనారిటీల హక్కులను వెనక్కి తీసుకోవాలి వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి మత మైనారిటీల హక్కులకు భంగం కలిగించే వక్ఫ్ చట్టాన్ని వెంటనే కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ చట్టాల సవరణ బిల్లును సిపిఐ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, వివిధ మతాలు, వివిధ కులాలకు నిలయమైనటువంటి మన దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి బీజేపీ సర్కారు కేవలం ఈ మత మైనార్టీల పేరుతోటి మైనార్టీల హక్కులను కాలరాసేటువంటి బిల్లులను పార్లమెంట్లో చట్టాలను చేయడాన్ని తీవ్రంగా సిపిఐ పార్టీ గర్విస్తూ ఉంది. 147 కోట్ల మంది ప్రజానికం ఉన్నటువంటి ఈ దేశంలో మరి ఎవరు ఏమి తినాలనో, ఏ బట్టలు కట్టుకోవాలనో, ఏ విధంగా నివసించాలో, ఏ విధంగా ఈ సమాజంలో బతకాలని చెప్పి శాసించే స్థాయికి బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు మరి మానవ జీవన పరిణామ క్రమాన్ని కూడా వాళ్ళు శాసించే స్థాయికి రావడాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా తప్పుపడుతూ ఉంది. ఈరోజు మైనార్టీల హక్కులను కాలరాసేటువంటి పద్ధతుల్లో ఈరోజు వారిని ఈ దేశం నుంచి ఏదో రకంగా మరి పంపించేటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తా అని చెప్పి ఒక పక్క మరి ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ చెప్తా ఉన్నారు. మరో పక్క అమిత్ షా సిగ్గు లేకుండా బరిదెగించి 2026 సంవత్సరం మార్చి వరకు ఈ దేశంలో ఎవరు కూడా మావోయిస్టులు లేకుండా మరి ఎర్ర జెండా కనబడకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కగార్ ఆపరేషన్ పేరుతోటి ఈరోజు